అందరికీ నమస్తే అండి. వెండర్గా రిజిస్టర్ అయిన తర్వాత అడ్మిన్ వెరిఫై చేసి అప్రూవ్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ఆన్లైన్ స్టేటస్లోకి వెళ్ళగా వన్స్ ఆన్లైన్ స్టేటస్లో ఉంటే యూజర్ నుండి ఆర్డర్ ప్లేస్ అవుతుంది. మనకు మేజర్గా 5 స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి హోమ్ స్క్రీన్, నెక్స్ట్ స్క్రీన్ రిపోర్ట్స్, నెక్స్ట్ స్క్రీన్ ఫీడ్బ్యాక్ స్క్రీన్, నెక్స్ట్ స్క్రీన్ ఇన్వెంటరీ స్క్రీన్ అండ్ లాస్ట్ స్క్రీన్ ఈజ్ మోర్ స్క్రీన్. We'll discuss in inventory screen. Click on general inventory section. Inside the general inventory section, click on add new category. Add your category veg or non-veg like this and enter priority 1 to display the first. After adding the category, click on add products. యాడ్ ప్రొడక్ట్స్ క్లిక్ చేశాక ఐటమ్కి రిలేటెడ్గా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి సెలెక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, వెండర్ ఆఫర్, ఎంటర్ సర్వ్స్ హౌ మెనీ పీపుల్, ఫుడ్ టైప్ అండ్ డిస్క్రిప్షన్, ఈజ్ బెస్ట్ సెల్లర్, ఐటమ్ ఇమేజ్. క్లిక్ ఆన్ యాడ్ న్యూ ప్రొడక్ట్ బటన్ క్లిక్ చేయగానే ఐటమ్ పర్టికులర్ కేటగిరీలో యాడ్ అవుతుంది. నెక్స్ట్ కేటగిరీని అవైలబుల్లో పెట్టుకోవాలి. అప్పుడే యూజర్కి ఐటమ్ డిస్ప్లే అవుతుంది. మనం క్రియేట్ చేసిన కేటగిరీలో యాడ్ క్వాంటిటీ, యాడ్ ఆన్స్, యాడ్ టైమింగ్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ క్వాంటిటీ అండ్ యాడ్ ఆన్స్ అనేది ఆప్షనల్, కానీ టైమింగ్స్ అనేది మ్యాండేటరీ. టైమింగ్స్లో మనం టైమింగ్స్ ఇవ్వకుంటే యూజర్కి కరెంట్లీ అన్అవైలబుల్ అని కనిపిస్తుంది. సో అందుకనే టైమింగ్స్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. సో ఇది ఇన్వెంటరీ స్క్రీన్ గురించి.